చాలా నచ్చింది. ఎన్ని కొత్త మోడళ్ల కార్లు మార్కెట్లో మెరుస్తున్నా రోల్స్ రాయ్స్ రాజసం ముందు అవన్నీ దిగదుడిపే. రయ్యున దూసుకుపోయే స్పోర్ట్స్ కార్ చేతిలో ఉన్న ఆస్టిన్ చూస్తే చూపు తిప్పుకోలేం. ఇలాంటి వింటేజ్ కార్లతో పాటు మరెన్నో ఆధునిక క్లాసిక్ కార్లు జైపూర్లో సందడి చేస్తున్నాయి. 2 రోజుల పాటు సాగే ప్రదర్శనలో దాదాపు 50 కార్లు తమ కరిష్మాను ప్రదర్శిస్తున్నాయి. రాజస్థాన్లోని జైపూర్లో ఏర్పాటు చేసిన అరుదైన కార్ల ప్రదర్శన వాహన ప్రియులను విశేషంగా ఆకర్షిస్తోంది. 1923 నుంచి 2006 వరకు తయారైన వివిధ కంపెనీలకు చెందిన 50 కార్లను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. జైపూర్లోని జైమహల్ ప్యాలెస్ హోటల్లో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర గవర్నర్ మార్గరెట్ ఆల్వా ప్రారంభించారు. అనంతరం 1956 కాలానికి చెందిన రాజ టీవీ ఉట్టిపడే కైడ్లే కార్లో ప్రదర్శనను తిలకించారు. రాజస్థాన్ పర్యాటక విభాగం, రాజ్పుతానా స్పోర్ట్స్ క్లబ్ సంయుక్తంగా ఈ ప్రదర్శనను నిర్వహిస్తున్నాయి. 1923 నాటి ఆస్టిన్ చమీ, గాంధీ సినిమాతో అందరినీ ఆకర్షించిన ఆర్సికిన్, రవిశాస్త్రికి చెందిన ఆడీలతో పాటు మెర్సిడెస్, కైడిసేక్, ఫియట్, ఫోర్డ్, షెవర్లెట్, హడ్సన్ కంపెనీలకు చెందిన కార్లు పింక్ సిటీ వీధుల్లో సందడి చేస్తున్నాయి. పురాతన వాహనాలు పరిరక్షించాలనే ఉద్దేశంతో ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. అందుకే వీటి నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా యజమానులకు వివరిస్తున్నామని చెప్పారు. రాజస్థాన్ లాంటి చారిత్రక ప్రాధాన్యత గల రాష్ట్రంలో దీనిని నిర్వహించడం వల్ల పర్యాటకంగానూ ప్రయోజనాలు చేకూరుతాయన్నారు. ప్రదర్శనను తిలకించేందుకు స్థానికులతో పాటు భారీగా విదేశీయులు తరలివస్తున్నారని వివరించారు. इतने बढ़िया आयोजन कार रैली का हिंदुस्तान में कहीं नहीं होता, इतनी रैलीज में जितना ये जयपुर में हो रहा है। और इससे फ़ायदे ये हैं कि एक तो हमारे जो हेरिटेज है और लेगेसी है, ये हमारी हेरिटेज और लेगेसी इससे प्रिजर्व हो रही है। टूरिज़्म का तो बहुत बड़ा इसमें हमारा वो है, प्रोत्साहन मिलता है टूरिज़्म को। तो इससे జైపూర్ వాసులకు చెందిన కార్లతో పాటు ఢిల్లీకి చెందిన 22 కార్లను ప్రదర్శనలో ఉంచారు. రెండో రోజు మరిన్ని వింటేజ్, క్లాసిక్ కార్లు ప్రదర్శనకు రానున్నాయి.